మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. ఈ మధ్య పేరెంట్స్ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు. ఎక్కువగా చూస్తూ ఉన్నామండి మనం. అయితే నిజానికి ఒక పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయించే ముందు ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు డెఫినెట్గా కొన్ని ఉంటాయి. ఎస్ అండి. ఎందుకంటే మనం ఆలోచించినట్టు పిల్లలు ఆలోచించాలని లేదు. ఎస్. మనతో పెరిగినంత మాత్రాన పిల్లడు మనతో పాటే ఉన్నాడు కదా, మన ఐడియాలజీను మన మైండ్ సెట్ ఉంటుందని మనం అనుకోము. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్లోనే 2 బ్రెయిన్లు ఉంటాయి. అవునండి. థర్డ్ బ్రెయిన్ పిల్లలు అనేది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క థాట్ ఉంటూ ఉంటుంది. బట్ డెఫినెట్గా ప్రతి పేరెంట్ మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. ఈ వీడియోని షేర్ చేయండి కుదిరితే ప్రతి ఒక్కరికి. మీరు పిల్లల్ని హాస్టల్లో పంపించే ముందు ఈ విషయాలు మాత్రం గమనించండి. ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలంటే. ఎస్ అండి. ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు నాగరాజ్ గారు, పిల్లలు పేరెంట్ మైండ్ సెట్ కూడా ఒకలాగా ఉండదు. ఉంటే అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉంటే సమాజం అభివృద్ధి చెందదు. సో ఆ పిల్లలు ఎంత ఎత్తుకైనా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈరోజు చాలా కాల్స్, సార్ మా వాడిని హాస్టల్లో జాయిన్ చేయాలి, హాస్టల్లో జాయిన్ చేయాలంటే ఎక్కడ జాయిన్ చేయాలి సో అనేటువంటి ప్రశ్నలు చాలా ఎక్కువ వస్తున్నాయండి. ఈ వీడియోకి వాల్యూ యాడ్ చేయడానికి మీ అనుభవాలు కూడా కావాలి. ఎందుకంటే మీ యూనివర్సిటీలో చాలాసార్లు మనం మాట్లాడుకునేటప్పుడు ఆ అనుభవాలు వస్తూ ఉంటాయి బయటికి. అవును. సో మనం మాట్లాడే కాంటెక్స్ట్ అంటే 12th వరకు పిల్లలు అయినప్పటికీ కూడా సో ఆ అనుభవాలు కూడా ఇక్కడ క్రోడీకరిస్తే అక్కడ వచ్చినటువంటి ఇంప్రూవ్మెంట్ కానీ లేకపోతే మీలో ఉన్నటువంటి చేంజెస్, మీకు అక్కడ ఆ సందర్భంలో వచ్చిన చేంజెస్ దీనికి చాలా యాడ్ అవుతాయి. డెఫినెట్గా సార్. నేను 6th క్లాస్ నుంచి పీజీ వరకు హాస్టల్, పీజీకి వచ్చారు. నేను సుమన్ టీవీలో జాయిన్ అయ్యేంత వరకు హాస్టల్. నా పెళ్లి కాకముందు వరకు హాస్టలే. ఓకే. పెళ్ళి అయిన తర్వాత మరొక హాస్టల్, పెళ్ళి అయిన తర్వాత ఇంక ఇల్లు కొత్త హాస్టల్. రైట్ అండి. సో ఇక్కడ నేను మొట్టమొదటిగా పేరెంట్స్ అందరికీ చెప్పేది, పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయడానికి ఉన్నత విద్యాభ్యాసానిక లేదా వారి యొక్క క్యారెక్టర్లో మరింత మార్పు తీసుకురావటానిక లేదా రెండింటిక లేదా పిల్లల్ని మనం భరించలేక వేస్తున్నామా? సో ఇది ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటిది. ఖచ్చితంగా భరించలేక వేస్తున్నారా అని నేను అనట్లేదు, కానీ అలా ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క ఉన్నత విద్యాభ్యాసం, వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసమే వేస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి వాటిల్లో చాలామంది అకాడమిక్ మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటామండి. కానీ ఇక్కడ అందరూ చూడాల్సినటువంటి 3 ప్రాథమికమైనటువంటి స్కిల్స్ని మనం చూడాలి. మొట్టమొదటిగా అకాడమిక్స్లో ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, రెండవది పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఒక పునాది పడుతుంది హాస్టల్ అనేటువంటిది. సో ఎలా పడుతుంది అనేటువంటిది చూద్దాం. మూడవది అదర్ స్కిల్స్. సో మరింత వివరంగా వీటిలోకి వస్తే అకాడమిక్స్లోకి వచ్చేటప్పటికండి మొట్టమొదటగా పిల్లలకి ఫోకస్ పెరుగుతుంది అనేది మొట్టమొదటి కారణం. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని పేరెంట్స్ అనుకుంటారు. ఉన్నప్పటికీ వెదగాలి, అది సహజమైనటువంటి కార్యక్రమం. కానీ ఆ ఇబ్బంది కూడా ఇవ్వకూడదు, ఫోకస్ ఇంకా ఎక్కువ పెరగాలి అనేటువంటిది మనం హాస్టల్లో వేస్తామండి, మొట్టమొదటి కారణం. రెండవది వాళ్ళ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనేటువంటిది రెండవ కారణం. మూడవది ఫెసిలిటీస్కి యాక్సెసిబిలిటీ వస్తుంది. అంటే అక్కడున్న టీచర్స్ని ఎక్కువ కలవటానికి అవకాశం ఉంటుంది, వాళ్ళతో డౌట్స్ నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ల్యాబ్స్ అంటే లైబ్రరీస్ని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేదా పీర్ గ్రూప్తో వాళ్ళ డిస్కషన్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేటువంటిది 3 ప్రధానమైనటువంటి కారణాలండి. ఇక రెండో విషయానికి వస్తే దీన్నే చాలా ఎక్కువ మంది చూస్తుంటారు, కానీ రెండోది అతి ముఖ్యమైనటువంటిది పర్సనాలిటీ డెవలప్మెంట్ పెరగటానికి, ఎదగటానికి చాలా ఉపయోగపడుతుంది. అందులో మొట్టమొదటి ఇండిపెండెన్స్, వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ డెవలప్ అవుతుంది. సో మొట్టమొదటిగా ఎందుకంటే మన ఇంటి దగ్గర నుంచి మన ప్రొటెక్షన్లో ఉన్న పిల్లవాడు ఒక్కసారిగా స్వతంత్రత అనేటువంటిది వస్తుంది, వేస్తే వచ్చేటువంటి బెనిఫిట్స్, క్వాలిటీస్. ఎస్, స్వతంత్రత అనేటువంటిది మొట్టమొదటిది. రెండవది వాడికి బాధ్యత పెరుగుతుంది. సో నేను పలానా చోట వచ్చాను, మా నాన్న లేదా మా అమ్మ ఇక్కడ జాయిన్ చేశారు అని వాడికి భవిష్యత్తు మీద బాధ్యత పెరగటానికి ఒక విత్తనం నాటినట్టు అవుతుందండి. రెండవది అవ్వాలి అని నా ఉద్దేశం. సో మూడవది అడాప్టబిలిటీ, అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని అడాప్టబిలిటీకి వస్తుంది. నాలుగవది సహనం పెరుగుతుంది. అన్నీ మనం అనుకున్నట్టుగా ఉండవు, అయినప్పటికీ మనం అడ్జస్ట్ అవ్వాలి అనేటువంటిది. సో మన హాస్టల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ని కూడా దాని మీద కూడా కేంద్రీకృతం కావాలి. ఈ లక్షణాలు పిల్లలకి సరైన హాస్టల్ ఉంటే పొందుతారు అనేది నేను చెప్తున్నది. ఇక మూడవది అదర్ స్కిల్స్. అందులో మొట్టమొదటిది సోషల్ స్కిల్స్. మిగిలిన వాళ్ళతో మనం ఎలా ఉండాలి,
రెండోది బడ్జెటింగ్ ఆన్ మనీ వస్తుందండి. మీరు చిన్న లిమిటెడ్ అమౌంట్ ఇస్తారు. సో దాన్ని ఎలా పొదుపుగా వాడాలి, ఇది నా అమౌంట్, దీంతోనే మనం సర్దుకోవాలి అనేటువంటిది బడ్జెటింగ్ మీద వస్తుందండి. మూడవది లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఆ మంచి హాస్టల్ వాతావరణం ఉంటే అక్కడ. నాలుగవది ఫిజికల్ హెల్త్ అండి. సో ఒక హాస్టల్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ మాత్రమే మనం చూడకూడదు, పర్సనాలిటీ డెవలప్మెంటు, అదర్ స్కిల్స్లో ఎంతవరకు మన హాస్టల్ ఉపయోగపడుతుంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఈ మూడు కూడా మనం బాధ్యతగా మనం దీని లోతుల్లోకి మనం ఆలోచించాలి. సో ఇది ఉండాలి అన్నప్పుడు ప్రతి పేరెంట్కి కూడా మనం ఒక చెక్ లిస్ట్ ఇద్దామండి. 3 పాయింట్స్ చాలా క్లియర్గా సింపుల్గా ఇద్దాం. సో అంటే నా పిల్లవాడిని నేను హాస్టల్ జాయిన్ చేయాలి అని అనుకుంటున్న ప్రతి పేరెంట్స్ కూడా కొంత టైం స్పెండ్ చేసి ఈ 3 పాయింట్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. మనం బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఇక్కడ మనం పేరెంట్స్కి 3 చెక్ లిస్ట్లో 3 పాయింట్స్ ఇస్తున్నామండి. మొట్టమొదటిది హాస్టల్ ఫెసిలిటీస్. మరి హాస్టల్ ఫెసిలిటీస్లో మనం ఏం చూడాలి? నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఆ పేరెంట్స్ అందరికీ కూడా, మీరు చాలా టైం ఇబ్బంది ఉండొచ్చు, లేదా మీరు చాలా బిజీగా ఉండొచ్చు. అంటే దీనికన్నా బిజీ కాదండి. ఒక్కరోజు మనం అక్కడ హాస్టల్కి వెళ్ళి స్పెండ్ చేద్దాం, అక్కడ పరిస్థితులను అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ మనం చూడాలి? మొట్టమొదటిగా అక్కడ క్లీన్లీనెస్ ఉందా లేదా, రెండోది సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయా లేదా. మన పిల్లలండి, మన భవిష్యత్తును అక్కడ పెడుతున్నాము. ఎక్కడో తెలియని ప్లేసుల్లో ఒక అపార్ట్మెంట్లో పాడేస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎట్లాగా? కాదు కదండి. సో సేఫ్టీ ఫీచర్స్ ఎంతవరకు ఉన్నాయి, వెల్ మెయింటైన్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అక్కడ. అంటే ముందు ఆరోగ్యం లేకపోతే తర్వాత చదువు ఎట్లా వస్తుందండి? ముందు ఆరోగ్యం అనేటువంటిది ఉండాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే అండి, కొన్ని ఎమ్యూనిటీస్ మనం చూస్తే కొన్ని హాస్టల్స్లో ప్రజెంట్ వాష్రూమ్కి వెళ్ళటానికి 6 o'clock 7 o'clock క్లాస్కి వెళ్ళటానికి అంతకుముందు 4 లేదా 3:30కి లెగిసి వాష్రూమ్కి వెళ్ళవలసిన పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయండి. లక్షలు మనం ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా. దీనివల్ల అమ్మాయిలు ప్రత్యేకించి ఆ వయసులో అంటే 11th 12th చదువుతున్నటువంటి అమ్మాయిలు వాష్రూమ్కి వెళ్ళక, తర్వాత టిఫిన్ చేయక, బ్రేక్ఫాస్ట్ చేయక, మధ్యాహ్నం వరకు కూడా తిననటువంటి పిల్లలు ఉన్నారండి. సుమారుగా 6 నుంచి 8 నెలల్లో ఈ పిల్లల ఆరోగ్యం పాడైపోతున్నటువంటి అనేకమైనటువంటి కేసెస్ మన కళ్ళ ముందు కదులుతున్నాయండి. సో అందుకే పేరెంట్స్కి చాలా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ఎమ్యూనిటీస్ చూడండి. సో మొట్టమొదటిగా క్లీన్లీనెస్ ఉందా లేదా, అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ ఫీచర్స్ ఎంతవరకు ఉన్నాయి, వెల్ మెయింటైన్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది మొదటి పాయింట్ అయితే, రెండవది లాండ్రీ అండి. లాండ్రీ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, లేకపోతే చక్కని మన పిల్లలు తర్వాత చర్మవ్యాధులతో మన ఇంటికి వస్తారండి 3 నెలలు తిరగకుండానే. సో అడగండి, వాళ్ళు అక్కడ చూడండి, వాళ్ళని ప్రశ్నించండి, ఆ ఫెసిలిటీస్ని తెలుసుకోండి. రెండవది స్టడీ స్పేసెస్ ఎట్లా ఉన్నాయి, ఒక లోపాలకి తోసేసి ఒక చోట పడేస్తున్నారా, వాళ్ళకి ఆ స్టడీ స్పెసిఫిక్ డిజిగ్నేటెడ్ స్పేసెస్ ఉన్నాయా లేదా. అంటే క్లాసులు అయిపోయిన తర్వాత వాళ్ళు స్పెండ్ చేసేటువంటి టైము ఎంత క్వాలిటీ టైంను వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళకి రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయా లేవు. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే దూరంలో ఉంచేస్తే కుదరదండి, ఆ మైండ్ పని చేయదు. సో కాబట్టి మొట్టమొదటగా హాస్టల్ ఫెసిలిటీస్లో ఈ పాయింట్స్ని ఒక్కసారి గమనించండి, వెళ్ళండి, కొంత టైం స్పెండ్ చేయండి, దీన్ని వ్యాలిడేట్ చేయండి. అప్పుడు వాళ్ళకి ఆ హెల్దీ లైఫ్ స్టైల్ వస్తుంది. ఇది మొదటి మెట్టు అండి. రెండో విషయానికి వస్తేనండి, మెంటల్ వెల్ బీయింగ్. ఈ స్ట్రెస్లో, ఈ కాంపిటీషన్లో ప్రెషర్ కుక్కర్ ప్రపంచం అండి ఇది. ఈ రోజున ఆ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది. సో ఈ ప్రెషర్ ప్రపంచంలో మెంటల్ వెల్ బీయింగ్ లేకపోతే వాళ్ళ శక్తిని వాళ్ళు తెలుసుకోలేరు. సో కాబట్టి దానికి ఒక సపోర్టివ్ సిస్టమ్ కావాలి. దీనికి మొట్టమొదటిగా ఒకటి చెప్తాను, చాలామంది పిల్లలకి మొట్టమొదటిగా హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఇనీషియల్ హోమ్ సిక్నెస్ ఉంటుందండి. అవును, కొన్ని రోజుల పాటు. సో మరి అక్కడ వ్యవస్థ దాన్ని ఎలా క్యాటర్ చేస్తుంది, ఎలా రిమూవ్ చేస్తుంది? నేనైతే 6th క్లాస్లోనే మా ఇంట్లో వాళ్ళు హాస్టల్లో పెట్టేశారని చెప్పి, అక్కడ పిల్ల ఉంటుంది కదా సార్, మొహం మీద వేసుకొని ఏడ్చుకుంటూ ఎన్ని రోజులు ఏడుస్తూ ఉన్నారు? అయింది సార్. అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 year అయితే అది హోమ్ సిక్ పోలేదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నాకు అర్థమైపోయింది, అంటే జీవితం ఇలానే ఉంటుంది. సో మా పేరెంట్స్ వదిలేసి బయటికి రావాల్సిన అవసరం ఉంది, ఈ పరిస్థితుల్లో ఎదగాల్సిన అవసరం ఉంది అనేది. నాకు అప్పుడు మా ఫాదర్ 10 rupees ఇచ్చేసి వెళ్ళిపోయారు అంతే. ఇంకా అంటే అప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్ కి అంతే. ఇప్పుడు మీరు అవన్నీ చెప్తుంటే నాకు మా అబ్బాయి గుర్తొస్తున్నాడు. మన హాస్టల్లో వేసేస్తే వాడు కూడా నాకు ఇలా ఏడుస్తాడా అనే థాట్ వచ్చేసి, తర్వాత మీరు చెప్పారు కదా, సేఫ్టీ సెక్యూర్ మెజర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
నిజంగా మీరు చెప్పినట్లు కొన్ని యాజ్ అ పేరెంట్ నేను కూడా చెక్ చేసుకుంటాను. నా అనుభవం వేరు నా చిన్నప్పుడు, బట్ అప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితి జనరేషన్ వేరు, వేరు. ఇప్పుడున్న ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ లగ్జరీయే ఉంది ఉంది. చుట్టుపక్కల. ఉంది. ఇప్పుడు నేను చదివినప్పుడు అంత లగ్జరీ లేదు. మా నాన్నగారు 10 రూపాయలు ఆ. ఇచ్చారని నేను 10 రూపాయలు ఇస్తే కుదరదు కదండి ఇప్పుడు. అవును. ఉమ్, నేను చదువుకున్నప్పుడు రేకుల షెడ్ ఒకటి ఉండేది. నా బాల్యం అంతా ఒక పూరి పాకలో జరిగింది. అంటే స్కూల్ కూడా మాది పూరి పాకే, పాక, ఒక చిన్న పాక లాంటిది. కొంచెం పెద్ద అయిన తర్వాత రేకుల షెడ్కి వచ్చింది అది. తర్వాత కొంచెం ముందుకెళ్తే పెంకుటిల్లు, అంటే వాటిల్లో జరిగింది. అక్కడ నుంచి కట్ చేస్తే నేను ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చాను. ఆంధ్ర యూనివర్సిటీ. అందుకే ఇందాక అన్నాను ఈ ఆంధ్ర యూనివర్సిటీ లేదా హాస్టల్ చాలా సార్లు మనం మాట్లాడుకున్నప్పుడు వస్తూ ఉంటాయి. నాకు ఈ చెక్ లిస్ట్ బాగా నచ్చిందండి. థర్డ్ సార్ నెక్స్ట్ అండి, ఇందులోనే ఇంకొకటి అండి, కమ్యూనికేషన్ ఛానల్స్ అండి. అంటే వీళ్ళు మనకి పేరెంట్స్కి ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఆ గేట్ల దగ్గర పడిగాపులు కాస్తారండి. ఈ దారుణం ఏమిటంటే మన పిల్లల్ని అక్కడ జాయిన్ చేసి మనం వాళ్ళతో మాట్లాడడానికి పడిగాపులు కాయవలసిన పనే ఉందండి. ఒక సిస్టమ్ ఉండాలి కదా. అది రెండవదండి. ఇక మూడవది, ఈ ప్రయాణంలో మీరు ఇందాక చెప్పినట్టుగానే లో ఫీల్ అవుతారండి. అది సహజం. మరి అప్పుడు సిస్టమ్ ఎంత హెల్ప్ చేస్తుంది మనకి? అది డెఫినెట్గా చెక్ చేసుకోండి. మాకు చిన్నప్పుడు వార్డెన్స్ ఉండేవాళ్ళు కాబట్టి, ఈవెన్ అంటే ఏ మాట కానీ మమ్మల్ని పలకరించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు వార్డెన్స్ అయితే. అప్పట్లో సిస్టమ్ కూడా బాగానే ఉండేది హాస్టల్స్లో, అండ్ కొంత ఇది ఉండేది. బట్ డిస్టర్బెన్సెస్ అయితే డెఫినెట్గా ఉండేది. అంటే ఎలా పడితే అలా ఉన్నట్టు ఉండేది, పొద్దున సాయంత్రం తేడా లేకుండా ఉన్నట్టు ఉండేది. బట్ వాళ్ళ ఏంటంటే ప్రతిదీ చెక్ లిస్ట్ పెట్టుకుని చూస్తే మాత్రం సేఫ్టీ, సెక్యూరు, అంటే పిల్లలకు కావాల్సినటువంటి ఆ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా, పిల్లోడు ఏ ట్రామాలో ఉంటూ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. కొంతమంది పిల్లలు అయితే హాస్టల్లో ఉండే సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. బట్ వాటిని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సో చెక్ లిస్ట్లో మాత్రం మానసికంగా బాగుంటానికి కావాల్సినటువంటి క్వాలిటీ ఉన్న హాస్టల్ ఇదే కాదా అనేది కూడా మీరు చెప్తారు. అంటే సరౌండింగ్స్ మీరు చెప్పేస్తాయి. ఇందాక సుబ్బారావు గారు ఒక మాట అన్నారు, చదువుకునేటప్పుడు ఆ స్పేస్ క్రియేట్, అంటే ఎన్వైరన్మెంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది అని. అక్కడే ఆ స్పేస్ చెప్పేస్తాను మనకి. అవునండి. నేను ఈ 2 పాయింట్కి ఒకే ఒక సెంటెన్స్లో చెప్పేస్తానండి. అక్కడ రెస్పెక్టబుల్ సిస్టమ్ ఉందా లేదా? వార్డెన్ ఉంటారు, అందరూ ఉంటారు. ఆ సిస్టము ఒక గౌరవంతో కూడిన సిస్టమ్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 పాయింట్లకి ఆ ఒక్క సెంటెన్స్ చాలన్నమాట. ఇక మూడవదండి, లాస్ట్ది ఎడ్యుకేషన్లో సపోర్ట్ అండి. చూసారా, అంటే ముందు ఫెసిలిటీస్ ఉంటాయి, తర్వాత మెంటల్గా మనం రెడీ చేద్దాం, తర్వాత ఎడ్యుకేషన్కి వద్దాం. మనం ఓన్లీ ఎడ్యుకేషన్ చూస్తాం. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ చూద్దామండి. ఎడ్యుకేషన్లో సపోర్టింగ్ సిస్టమ్ ఎంతవరకు ఉంది, ఆ అకాడమిక్ గైడెన్స్ ఎంతవరకు ఇస్తున్నారు, ఆ క్వైట్ స్టడీ స్పేసెస్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఎంతవరకు మనకు ఆ సపోర్టింగ్ ఉంది, ఆ డిసిప్లిన్ ఎన్వైరన్మెంట్ ఉంది అనేటువంటిది చూడాలండి. సో దీనికి ఎగినెస్ట్గా పిల్లల్ని లేబుల్ చేశారు, వీడి చదవడు అని వదిలేసి లేబుల్ చేసి లీవ్ చేసేస్తున్నారు, వాళ్ళని వదిలేస్తున్నారా? అరే ఈ 2 సెక్షన్ల పిల్లలే చదువుతారు, వీళ్ళకి అందరూ పనికిరారు. అరే పనికిరానప్పుడే కదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ బాధ్యత మరింత పెరగాల్సింది. అవును, లేకపోతే మనకేముందండి, వాడికే వస్తే అక్కడ దాకా రావాల్సినటువంటి అవసరం లేదు కదా. సో ఆ లేబుల్ చేసి లీవ్ చేసేస్తున్నారా, రోట్ లెర్నింగ్కి అలవాటు చేసేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయా అనేది ఒక్కసారి చెక్ చేయండి దయచేసి. ఆ పిల్లలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు రావటానికి మీరు నేను ఇచ్చేది కాదు, వాళ్ళ మనసుల్లో ఆ శక్తి ఒక్కసారి వాళ్ళకి అర్థమైతే ఇక లిమిట్స్ ఉండవండి. దట్స్ వాట్ ఐ బిలీవ్ అండి. థౌజండ్స్ ఆఫ్ పిల్లల్లో మనం చూసేటువంటిది అదేనండి. సో ఫైనల్గా అండి, ఇక్కడ ఈ ప్రయాణంలో కొంతమంది టీచర్స్ హెల్ప్ చేస్తారండి, అందరూ కాకపోయినా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక్కళ్ళు అలాంటి వాళ్ళు దొరికిన ఆ ప్రయాణం అద్భుతం అవుతుందండి. సో ఫైనల్గా మనం ఇక్కడ చెప్పేటువంటిది ఏమిటంటే, ప్రతి 15 రోజులకి లేదా 3 వారాలకి పేరెంట్స్ మొట్టమొదటగా వాళ్ళ మెంటల్ వెల్ బీయింగ్ని ఒకటి చెక్ చేసుకుని, ఆ తర్వాత సెక్యూరిటీ అండ్ సేఫ్టీ మెజర్మెంట్స్ని 2వ పాయింట్గా తీసుకుని, 3వది వాళ్ళ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి గ్రోత్, పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉన్నారా, లోలో ఉన్నారా, హై కాన్సంట్రేషన్. సో ఈ 3 పాయింట్లు ప్రతి పేరెంట్స్ 15 days 20 daysకి చెక్ చేసుకుంటే వాళ్ళకి కావలసినటువంటి ఆ శక్తి వాళ్ళకి ఖచ్చితంగా వెళ్తుందండి. సో ఫైనల్గా మనం చెప్పేది, ఈ డెసిషన్ తీసుకునే ముందు, హాస్టల్లో జాయిన్ చేయాలనుకునేటువంటి ముందు మొట్టమొదటగా మీ యొక్క పిల్లల యొక్క పర్సనాలిటీని ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరేదో అక్కడ హాస్టల్లో జాయిన్ చేయాలని కాదు. రెండోది, హాస్టల్ని విజిట్ చేయండి, ఈ పాయింట్స్ని పరిగణలోకి తీసుకోండి. సో ఫైనల్గానండి, ఈ నిర్ణయం తీసుకునేటువంటి ముందు ప్రతి 21 రోజులకి ఆ పిల్లల్లో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్లో చేంజెస్ వస్తాయండి, మానసికంగా పర్సనాలిటీ ఎవ్రీ 21 డేస్కి. సో ఆ సందర్భంలో దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఆ మార్పులకి మీతో ఓపెన్ కమ్యూనికేట్ చేసేటట్టుగా పిల్లలు
వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. సో ఖచ్చితంగా వాళ్ళకి హాస్టల్ జీవితం ఆ ఇండిపెండెన్స్ని భవిష్యత్తు మీద మంచి ఆశల్ని తీసుకొస్తుంది. డెఫినెట్గా సార్. అంటే మీరు చెప్తుంటే నాకు నా బాల్యం కూడా గుర్తు వస్తుంది. రైట్. ఎవ్రీ 21 డేస్కి ఫిజికల్గాను మెంటల్గాను మనిషి బాడీ లాంగ్వేజ్ పర్సనాలిటీ డెవలప్ అవుతూ వస్తూ ఉంటుంది. చేంజెస్ కూడా చాలా జరుగుతాయి. ఆలోచనలు కూడా ఎలా అంటే ట్రిగ్గరింగ్స్ ఎక్కువ అవుతాయి. ఎస్. ఇప్పుడు ఆ రోజుల్లో మా ఇంట్లో ఒక కల్చర్ ఉండేది. అంటే ఎలా అనంటే కొన్ని అడిక్షన్స్కి నువ్వు పొరపాటును కూడా వెళ్ళకూడదు. మా మదర్ నా చేత ప్రామిస్ చేయించుకుంది. అంటే ఎమోషనల్ ప్రామిసెస్ కొన్ని ఉంటాయి. నువ్వు వాటికి వెళ్తే ఆ రోజు నాకు ఏదో ఒకటి జరుగుతుంది, కరెక్ట్, సో నువ్వు ప్రామిస్ చేయి అని చెప్పేసి నన్ను మా మదర్ ఎమోషనల్ ఇది చేసేదనమాట. సో ఎవరన్నా సిగరెట్ కానీ లేదంటే అంటే ఆ వయసుకి మందు ఎవరైనా తాగుతున్నా కూడా నేను చూసి చూడదు పక్కెళ్ళిపోవాలంతే. లేదంటే ఆ ప్లేస్కి వెళ్తున్నాం అని అంటే వెళ్ళకూడదు అనేటువంటి ప్రామిస్ చేయించుకునేది మా మదర్. ఇప్పుడంటే జనరల్గా మనకు ఒక సెన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. లక్కీగా నాకు అది అలవాటు పడలేదు చిన్నప్పటి నుంచి. అంటే ఎవ్రీ 21 డేస్కి పిల్లలు ఎదిగే కొద్దీ ట్రిగర్స్ పక్క నుంచి పడతా ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచి ఫినాన్షియల్ గా నన్ను కొంత కంట్రోల్ చేశారు, కొన్ని అడిక్షన్స్ కి ఇది అవ్వకుండా కంట్రోల్ చేశారు. బట్ నాకు కొన్ని అలవాట్లు ఉంటాయి కదా. ఇప్పుడు సినిమాలు చూడకూడదు అని కూడా ప్రామిస్ చేయించుకున్నాను. అట్లంత మాత్రం నేను సినిమాలు చూడకుండా లేను, ఈ ఫీల్డ్కి రాకుండా లేను. మా అమ్మ ఏ వైపు అయితే రాకూడదు అనుకున్నా అదే వైపు వచ్చింది. నన్ను ఒక బ్యాంకర్ గా చూడాలనుకున్నారు, అలాగే ఒక టీచర్ గా చూడాలనుకున్నారు. ఈ రెండూ కాకుండా నేను యాంకర్ అయ్యాను. అంటే కొన్ని ఉంటాయి, అంటే ప్యాషన్ ప్రొఫెషన్ వయసును బట్టి వస్తాయి. బట్ చిన్నప్పుడు మాత్రం హోల్డ్ చేసుకుని ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఆ విలువలు మనకి పునాది. ఓపెన్ కమ్యూనికేషన్ ప్రతి పేరెంట్ పిల్లలతో చేయించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందండి. అప్పుడు మాత్రమే వాల్యూ తెలుస్తుంది. మా మదర్ వాళ్ళు మధ్యలో వచ్చేటువంటి వాళ్ళు, కానీ నేను అనుకున్న టైంకి వచ్చేటువంటి వాళ్ళు కాదు. హాస్టల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మాకు ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ పేరెంట్స్ వచ్చి చికెన్, మటన్, ఫిష్ లేదంటే పండగలప్పుడు అవి తీసుకుని వచ్చి ఇచ్చేస్తూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అప్పట్లో బిర్యానీ కూడా లేదండి. ఎప్పుడన్నా ఎవ్రీ 15 డేస్కి వాళ్ళు వచ్చి చూసుకుంటే నన్ను మాత్రం అలా ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు అనే బాధ నాలో భయంకరంగా ఉండేది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మా అమ్మ నర్చర్ చేసినటువంటి విధానం చూసిన తర్వాత అంటే ఏం నేర్పించిందంటే లైఫ్ స్కిల్స్ని ప్రాపర్గా డిజైన్ చేసి పంపించింది. నేను ఎక్కడెక్కడ ఉండగలుగుతాను, ఎక్కడెక్కడ ఉండలేను అనేటువంటి విషయాన్ని. అంటే నేను ఎక్కడ లో అయితే మా పెద్దక్కని పంపించేసేవాళ్ళు, నేను ఎక్కడ లో అయితే మా బావని పంపించేవాళ్ళు, నేను ఎక్కడ లో అవుతున్నాను తెలియదు అంటే లాస్ట్లో వీళ్ళు వచ్చేవాళ్ళు. అంటే స్ట్రాటజిక్గా పెంచారనుకోవాలి. సో అట్లా పిల్లల్లో ఏజ్ని బట్టి కొన్ని విషయాలు డెవలప్ అయ్యేటప్పుడు డెఫినెట్గా వాటిని పేరెంట్స్ గుర్తించి ఆ అట్మాస్ఫియర్ని, ఎన్వైరన్మెంట్ని క్రియేట్ మనమే చేయాలి. ఆ ఎన్వైరన్మెంట్ ఎక్కడంటే లోపల జరిగేటువంటి మానసిక వేదన్ని పేరెంట్సే హోల్డ్ చేసుకుని తీసుకెళ్ళాలి. సో మీరు చెప్పినటువంటి 3 చెక్ లిస్ట్ డెఫినెట్గా నా లైఫ్లో జరిగాయి కాబట్టే నేను ఇవాళ మీతో ఇంత బాగా కూర్చొని మాట్లాడడానికి అవకాశం దొరికింది. రియలీ గ్రేట్ అండి, మంచి పాయింట్స్. అయితే చాలా మందికి ఇప్పటికీ కొంతమంది పేరెంట్స్కి అర్థం కాదు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఇంకా డీటెయిలింగ్గా తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఖచ్చితంగా అండి, ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో దాన్ని కాంటాక్ట్ చేస్తే మన టీం వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. సో వాళ్ళు వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళ డౌట్స్ అన్ని కూడా నివృత్తి చేసుకోవచ్చు అండి. డెఫినెట్గా. అండ్ ప్రతి పేరెంట్ ఈ వీడియో చూస్తూ ఉంటారు. నాలాంటి పేరెంట్స్ కూడా చాలామంది, నాకు ఒక బాబు ఉన్నాడు కాబట్టి మీ అనుభవాలు కూడా, మీ హాస్టల్లో మీరు ఏం చేశారు, మీరేం నేర్చుకున్నారు, మీ పేరెంట్స్ మీరు హాస్టల్లో పంపించేటప్పుడు ఏం నేర్పించారు అనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మేము కూడా వాటి మీద వీడియోస్ చేస్తాము. కుదిరితే మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా క్లియర్ చేస్తాము. అండ్ ఈ వీడియో కనుక మీకు కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. మీ పిల్లల్ని హాస్టల్లో పంపించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు చెప్పాలనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే పార్ట్ 2 వీడియో చేస్తాము. ప్రతి పేరెంట్కి ఉపయోగపడేలాగా అన్నీ మీకు ఉండేటువంటి అనుభవాలు కూడా మైండ్లో పెట్టుకొని. అండ్ ఏదైనా చిన్న డౌట్లు ఉంటే మీరు సుబ్బారావు గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ నీట్, IIT, JEE కూడా సుబ్బారావు గారు కోచింగ్ అవి ఇస్తూ ఉంటారు. సో పర్సనల్గా కలిసి మీరు కోచింగ్ తీసుకోవాలనుకున్నా కూడా డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.